సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే గుర్తింపు ఉన్న స్టార్ హీరోలు. వీరి సినిమాలు వచ్చాయంటే అభిమానులకు పండగే. మామూలుగా వీరిలో ఏ ఒక్కరి సినిమా విడుదలైనా సందడి ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఈ హీరోలిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ కళ నిజం కాబోతోంది. ఈ దిగ్గజ నటులు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు గతంలోనే ప్రచారం జరిగింది. అందరూ అది సాధ్యం కాదేమో అనుకున్నారు. కానీ అది ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అని చాలా చర్చలు జరిగాక ఆ ఛాన్స్ ను నెల్సన్ దిలీప్ కుమార్ పట్టేశాడని తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రజనీకాంత్ తదుపరి 2 చిత్రాలు కమల్ హాసన్ నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నాడట. మొదటి చిత్రం కాస్త మోడరేట్ బడ్జెట్ లో రూపొందనున్న ఎంటర్టైనర్ అని, దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో చిత్రంగా రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ తెరకెక్కనుంది. ఇప్పటికే నెల్సన్ రజనీకాంత్ తో జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానుంది. ఇక దీని తర్వాత నెల్సన్ పూర్తిగా ఈ మల్టీ స్టారర్ కథ మీదే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం రజనీ కమల్ మల్టీ స్టారర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ నవంబర్ 7న రానుందని తెలుస్తోంది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రజనీ కమల్ సినిమాను అధికారికంగా వెల్లడించి కమల్ కు బర్త్డే విషెస్ చెప్పాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రజనీ సుందర్ సి సినిమాను కూడా కమలే నిర్మిస్తుండటంతో ఆ అప్డేట్ కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన 2 పెద్ద అప్డేట్స్ నవంబర్ 7న వస్తుండటంతో అటు రజనీ ఫ్యాన్స్, ఇటు కమల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.